అరే బ్యాడ్ కామెంట్లు పెట్టి సంతోషపడే కేసీఆర్ అక్రమ సంతానం మీకే ఈ వీడియో. భవిష్యత్తులో ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో, వీడు కేటీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఏమన్నా పగటికలలు కంటుర్రా? అది ఈ జన్మలో జరగదు. వాడు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు, గుర్తుపెట్టుకోరి. ఎందుకు పైన బీజేపీ ఏమన్నా కళ్ళు మూసుకొని నిద్రపోతుంది అనుకుంటారా? అన్నీ గమనిస్తూనే ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే ఎందుకు తొందరపడాలని అక్కడ బీజేపీ ఆలోచిస్తుంది. వీడే ఎందుకు కురుకులాడుతున్నాడు ఈ బోడా? ఏదో హడావుడి ఎందుకు చేస్తున్నాడు? దీని మీద అన్ని కేసులు దోడుతూ ఉన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం కోసం రైతుల దీక్ష అని చెప్పేసి ఆ ధర్నా ఈ ధర్నా, ఎవడు చచ్చిపోయినా వాని దగ్గర కురుకుడు వీని దగ్గర కురుకుడు, ప్రతిదీ రాజకీయం ఎందుకు చేస్తుండు? ప్రజల దృష్టి మళ్లించడం కోసం. నెక్స్ట్ వీడు ఎంత ఎగురుతాడో ఎగరని అని చెప్పేసి బీజేపీ చూస్తుంది. ఎగిరి 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 తీయటానికి నాకు ఎగరని అని చూస్తుంది. తీయటానికినాక అప్పుడు బీజేపీ దిగుతుంది. దిగినాక 2 పార్టీలు కొట్లాడతాయి. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతుంది. ఎట్లా అంటే దున్నపోతులు కొట్లాడుకుంటే మధ్యలో దూడి వచ్చిందని అంటారు చూడు, సేమ్ వాడి కేటీఆర్ పరిస్థితి కూడా అంతే అవుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. వాళ్ళని నమ్ముకొని మీరు ఉరుకులాడకుర్రి ఎగురకుర్రి. ఏదో ఇప్పుడు పైసలు చల్లుతూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ సంపద అక్రమంగా సంపాదించుకొని పెట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు చల్లుతున్నారు. సంవత్సరానికి 36 కోట్లు సోషల్ మీడియా ఖర్చు పెడుతున్నారు, మీకు ఇస్తున్నారు.